ఆదివాసీలు గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ నాగోబా జాతరకు సర్వం సిద్ధమైంది. ఆదిశేషుని నాగోబా జాతర దేశంలోని రెండవ గిరిజన జాతర కావడంతో తెలంగాణకు ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. మిశ్రం వంశస్థులతో పాటుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేల మంది భక్తులు ఈ జాతరకు వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు. భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ జాతరలో అత్యంత ప్రధాన ఘట్టమైన పాదయాత్ర నేడు ప్రారంభమైంది. రాష్ట్రంలో రెండవ అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధిగాంచిన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా జాతర మహాపూజ జనవరి 18న జరగనుంది. ఈ నేపథ్యంలో మహాపూజకు కావలసిన గంగా జలం కోసం మిశ్రం వంశీయుల పాదయాత్ర ప్రారంభమైంది. పుష్యమాసాన్ని పురస్కరించుకుని మిశ్రం వంశీయులు నాగోబా మహాపూజ కోసం ఎడ్ల బండిపై వారం రోజుల పాటు ప్రచారం నిర్వహించారు. నాగోబా మహా సన్నిధిలోని మురాడిలో సమావేశమై సాంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పవిత్ర గంగాజలం తెచ్చేందుకు హస్తినమడుగుకు కాలినడకన బయలుదేరారు మిశ్రం వంశీయులు. గిరిజనులు ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుపుకునే నాగోబా జాతరలో భాగంగా వందల ఏళ్ల చరిత్ర కలిగిన నాగోబా ఆలయంలో 22 గిరిజన తెగల్లోని మిశ్రం వంశీయులు మాత్రమే ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. ఈ జాతరకు మిశ్రం వంశీయులు ఎక్కడ ఉన్నా కేస్లాపూర్ నాగోబా ఆలయానికి తరలి వస్తారు. గ్రామాన ఎడ్ల బండిపై ప్రచారం చేసిన అనంతరం నాగోబా దేవతను అభిషేకించే గంగాజల సేకరణకు 100 మంది మిశ్రం వంశీయులు తెల్లటి బట్టలు ధరించి ఇంటికి ఒక్కరు చొప్పున నాగోబా ఆలయం వద్ద సమావేశమై కాలినడకన పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్ర 8 రోజుల పాటు సాగుతుంది. ఈ జాతర ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ముత్తునూరు నుంచి 3 కిలోమీటర్ల దూరంలో కేస్లాపూర్ అనేటటువంటిది గ్రామం ఉంటుంది. పుష్యమాసం నుంచి ప్రారంభమవుతుంది ఈ జాతర. పుష్యమాసం నెలవంక కనిపించిన తర్వాత మిశ్రమ వంశస్థులందరూ ఇక్కడ గుమిగూడి మొక్కి 2వ రోజు రథం మీద ప్రచారం చేస్తారు 7 ఊర్లకు. తదనంతరం సిరికొండ పోయి సిరికొండలో వంశపరంపరంగా వచ్చేటటువంటి కుమ్మరి వాళ్లకు పూజ కోసం కుండలను చెప్పి రావడం జరుగుతుంది. ఈ తర్వాత 7 రోజులు ఇక్కడ తిరిగి వచ్చిన తర్వాత ఇవాళ 30 తారీఖున నిర్ణయం చేయడం జరిగింది. గోదావరి జలాలను తీసుకురావడానికి పాదయాత్ర వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది. నాగోబా దేవుడి ప్రతి ఏటా జరిగే పుష్య అమావాస్య మహాపూజకి ఈరోజు శుద్ధి కార్యక్రమం చేసే గంగా జలాన్ని తీసుకురావడానికి మా మిశ్రమ వంశీయులు పాదయాత్ర శ్రీకారం చుట్టడం జరిగింది. 7వ తారీఖు బుధవారం నాడు గంగా పూజ చేసుకొని అక్కడికి వెళ్ళి కలశంతో గంగా జలాన్ని తీసుకొచ్చి తిరుగు ప్రయాణంలో మేము ఇంద్రవెల్లికి చేరుకుని అక్కడికి వెళ్ళి మర్రి చెట్టు చేరుకుని 18వ నాడు రాత్రి మహాపూజ నాగోబా శ్రీశేఖుని మహాపూజ అనేది చేయడం జరుగుతుంది. ఇంద్రవెల్లి, నార్నూర్, జైనూరు మీదుగా జన్నారం మండలాల్లో సాగిన ఈ పాదయాత్ర తలమడుగు గ్రామంలోని హస్తినమడుగు గోదావరి తీరానికి జనవరి 7న చేరుకుంటుంది. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి కలశంలో పవిత్ర గంగా జలాన్ని సేకరిస్తారు. సేకరించిన కలశంతో తిరుగు ప్రయాణంలో ఇంద్రవల్లిలోని ఇంద్రాయి దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం అదే రోజు కేస్లాపూర్లోని వట వృక్షాలు కిందకి చేరుకుంటారు. 4 రోజుల పాటు మిశ్రం వంశానికి సంబంధించిన పురాతన కథలను ప్రధాన వంశస్థులు వివరిస్తారు. అలాగే మరణించిన పెద్దలకు కర్మకాండ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం 18వ తేదీన కేస్లాపూర్ కు హస్తినమడుగు నుంచి తీసుకొచ్చిన గంగా జలాలతో మిశ్రం వంశం ఆడపడుచులు పాము పుట్టలు తయారు చేస్తారు. గంగా జలాలతో నాగోబా దేవతను అభిషేకించిన అనంతరం నాగోబాకు సాంప్రదాయబద్ధంగా డోలు వాయిద్యాలతో 18వ తేదీ అర్ధరాత్రి మహాపూజ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరుసటి రోజు జాతర మొదలవుతుంది. 10 రోజుల పాటు ఈ జాతర అంగరంగ వైభవంగా కొనసాగనుంది.